అంకుల్, ఏంటి? అవని మేడంని కిడ్నాప్ చేయమని మీతో ఎవరు చెప్పారు? ఈ ముక్కు పుడకతో వాళ్ళకు ఏం అవసరం ఉంది? మమ్మల్ని ఏం అడగకుండా సైలెంట్గా నడు. వెళ్ళిపోయారు. అంతా నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది. అర్చనని మా మనుషులు తీసుకొని బయలుదేరారు. కాసేపట్లో అడవికి చేరుకుంటుంది. ముక్కు పుడుకని మా సామికి సమర్పించుకుంటుంది. అది చేతికి అందగానే మాకు గండాలుగా ఉన్నవన్నీ తొలగిపోతాయి. మేము ప్లాన్ చేసుకున్నవన్నీ నెరవేరిపోతాయి. ఆ తర్వాత ఈ మాయని ఎవ్వరూ అడ్డగించలేరు. ఈ మాయకి ఎదురు పడ్డానికి ఎవ్వరూ సాహసించలేరు కూడా. ఏంటి అలా చూస్తున్నారు? మేం పిల్లలు కలగని సమయంలో ఎంతో దురదృష్టవంతులమనుకున్నాం. నీలాంటిది నిజంగా మా కడుపున పడనందుకు ఇప్పుడు అదృష్టంగా భావిస్తున్నాం. నువ్వు చేస్తున్నది తప్పని చెప్తున్నా నువ్వు మా మాటలను లెక్క చేయటం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎక్కడివక్కడ ఆపే మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయి. చేసిన పాపాలకి దైవం నుంచి క్షమాభిక్ష దొరుకుతుంది. నాక క్షమాభిక్ష మీ దైవం దగ్గర నుంచా? ఏం మాట్లాడుతున్నారు? మీ దైవంనే నేను కొన్ని గంటల తర్వాత నా చేతిలోకి తీసుకుని అల్లాడిస్తాను. ధర్మానికి విరుద్ధంగా పయనిస్తున్నావు. అది నీకు క్షేమం కాదు. పురాణాల్లో నీలాంటి పాత్రలు ఎలా అంతమయ్యాయో బాగా గుర్తు తెచ్చుకో. నీకు బుద్ధొస్తుంది, మనసు మారుతుంది. లేదంటే అధఃపాతాళానికి పోతావు. ఇంతకాలం ప్రేమగా పెంచుకున్న మమ్మల్ని కూడా చంపుతానంటున్నా. నీ మాటలు కూడా మాకు సరిగా అర్థం కావడం లేదు. మాతో కూడా పాప పనులు చేయిస్తున్నావు. అసలు ఆ ముక్కు పుడకతో నువ్వేం సాధించాలనుకుంటున్నావు? అతి తొందరలోనే మీకు తెలుస్తుంది. అప్పటి వరకు నేను చెప్పింది మీరు చెయ్యండి. అంతకు మించి నన్ను ఏమి అడగండి. పద. మాకు పని అప్పగించిన వారు చెప్పిన విధంగా ముందు అవనిని కిడ్నాప్ చేసి చెట్టుకు బంధించాం. ఇప్పుడు ఈ పిల్లని తీసుకొని వచ్చాం. మా పని అయిపోయింది స్వామి. వచ్చావా బాలిక? తెచ్చావా ముక్కు పుడక? చూపించుమో. ఒకసారి నకిలీ ముక్కు పుడకతో మోసపోయాను. ఈసారి సాధించాను. దేదీప్యమానంగా వెలుగుతోంది. దీన్ని కోరుకున్నది మీరా? దీంతో మీకేం అవసరం? అది నీకనవసరం. ఇది వేదవతి గారి వంశంకు ప్రధానమైనది, ఆచారాలలో ముఖ్యమైనది. దీన్ని ఆశించడం మీ వినాశనానికి మూలం. నాకే పాఠాలా? ఇక ఆపు నీ అధిక ప్రసంగం. ముక్కు పుడక, దీనితో మా తెగకు జరుగుతుంది వేడుక. మా జాతి మనుగడకిది కానుక. ఏ శక్తి అడ్డురాదు మా కార్య సాధనకిక. ఆలస్యం చెయ్యకుండా అందించు. ముందు అవని మేడంని చూపించు.
అవనిలా ధైర్యవంతురాలివే బాలిక. తన దగ్గర పెరుగుతున్నాను కదా మరి. మా స్థావరంలోకి ప్రవేశించా. నీ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడానికి క్షణం చాలు. అయినా నీ ప్రవర్తనకు నాకు కోపం రావడం లేదు. నీవు కోరిన విధంగానే అవనిని చూపిస్తాను. తన ముందే అందుకుంటాను. రా. మేడం, అర్చన, అవని, రాదన్నావుగా ముక్కు పుడక. వచ్చేసింది అవని. అమ్మవారే కాపాడుకుంటుందన్నావుగా. కాపాడుకోలేకపోయింది. అర్చనతో స్వయంగా పంపించింది. అన్ని సందర్భాల్లోనూ మీ దైవమే గెలుస్తుందని అనుకున్నావా? కలి అంతరించాడనుకున్నావా? మా వంటి వారి రూపంలో తిరుగుతూనే ఉన్నాడు. కలి వారసులం మేము. మేమనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. అవనిని చూశావుగా. ఇక ముక్కు పుడక మీ చేతులు దాటి మా చేతుల్లోకి వచ్చేసినట్టే. ఇవ్వో. ఇవ్వకర్చన. ఇవ్వకపోతే మీ ప్రాణాలకు ప్రమాదం. ఎటువంటి ప్రమాదమైనా ఎదుర్కొందాం. చిక్కుకున్నాం, ఇంకెలా ఎదుర్కొంటాం? నిరాశ వద్దర్చన. ఇవ్వకుంటే మీకు మరణం తప్పదు. ఏది మరణం? నేను ఆరాధించిన అమ్మవారి ముక్కు పుడకను కాపాడుకోకుంటే అంతకు మించిన మరణం ఉంటుందా? అక్కడ 10 ఊర్ల జీవితాలను నిలబెట్టే ఆశాజ్యోతి, ప్రాణదాత, అన్నదాత ఇది. దీనిని దుష్టుల పాలు చేయడంకు మించిన మరణం ఉంటుందా? ఆ అమ్మవారి సేవకు అంకితమైన మనం మరణం గురించి ఆలోచించి పిరికితనంతో లొంగిపోతామా? మరణం గురించి ఆలోచించి వీళ్ళకి శరణదాసులం అవుదామా? లేకుంటే విజయమో వీరస్వర్గమో అంటూ రణం చేద్దామా? ముక్కు పొడుకను అమ్మవారి దగ్గరికి చేర్చి నీ బాధ్యతని నెరవేర్చుకో. ఒకవేళ నేను చనిపోతే నీ బిడ్డగా పుడతాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. మీ ఇద్దరూ కలిసి మా ముందు నాటకాలాడుతున్నారా? ముక్కు పొడకివ్వు. పట్టుకోండ్రా. ఆగు, 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 ఆగమంటుంటే. ఆగు. ఆగు. అర్చన, అవని,